గురువే నమ. పంచక నక్షత్రాల ప్రభావాలు. పంచక నక్షత్రాలు అంటే ఏమిటి? చంద్రుడు ధనిష్ట, శతభిష, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి అనే 5 నక్షత్రాల్లో సంచరించే కాలాన్ని పంచక రోజులు అంటారు. సాధారణంగా నెలకు 5 రోజులు ఈ పంచక స్థితిలో ఉంటుంది. పంచకంలో సంభవించినప్పుడు పంచక రోజుల్లో మరణం సంభవించిన అశుభకరంగా పరిగణించబడుతుంది. ఇది కేవలం మరణించిన వ్యక్తినే కాక వారి కుటుంబానికి కూడా ఇబ్బంది కలిగిస్తుంది. పంచకం మరణం సంభవించినప్పుడు సరైన పరిహారాలు చేయకపోతే ఆ కుటుంబంలో లేదా వంశంలో 24 నుంచి 36 నెలల వ్యవధిలో మరో 5 మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక ఇబ్బంది. పంచకంలో మరణించిన వారి ఆత్మకు త్వరగా గతి అంటే మోక్షం వైపు ప్రయాణం లభించదు. ఆ ఆత్మ శాంతించక ఇతరుల ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వెంటనే చేయవలసిన పరిహారం: శవదహనం చేసే సమయంలో పిండి లేదా గడ్డితో చేసిన 5 బొమ్మలను శవంతో పాటు ఉంచి దహనం చేయాలి. ఈ బొమ్మలను కుటుంబ సభ్యులు కాకుండా వేరే పండితులు మాత్రమే తయారు చేయాలి. ఈ సమయంలో కుటుంబ సభ్యులందరూ తప్పనిసరిగా హాజరు కావాలి. పంచకంలో జననం. పంచక నక్షత్రాలలో జన్మించిన వారు కొన్ని ప్రత్యేక సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ధనిష్ట శారీరక వైఫల్యాలు లేదా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎముకలు విరగడం వంటివి జరగవచ్చు. శతభిష అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. వ్యాధి నయం కావడానికి 100 మంది డాక్టర్లను కలిసి రావచ్చు. పూర్వభద్ర కుటుంబ సభ్యులతో నిరంతరం వివాదాలు, గొడవలు ఉండవచ్చు. ఉత్తరభద్ర విపరీతమైన ఆర్థిక నష్టాలు, స్థిరత్వం లేకపోవడం సంభవించవచ్చు. రేవతి వ్యాపార నష్టాలు, ఉద్యోగ సమస్య మరియు సామాజిక హోదాను కోల్పోయే అవకాశం ఉంటుంది. పంచకాలంలో చేయకూడని పనులు. పంచక రోజులు నడుస్తున్నప్పుడు ఈ క్రింది పనులు చేయడం నిషిద్ధం. దక్షిణ దిశగా ప్రయాణం చేయకూడదు. చెక్క వస్తువులతో కర్రతో చేసిన వస్తువులు, ఫర్నిచర్ లేదా ఇంటి నిర్మాణానికి అవసరమైన కలపని ఈ రోజుల్లో కొనకూడదు. ఇంటి నిర్మాణం, ముఖ్యంగా పైకప్పు నిర్మాణాన్ని ఈ రోజుల్లో ఆరంభించకూడదు. ఆర్థిక లావాదేవీలు, డబ్బు అప్పుగా ఇవ్వడం లేదా తీసుకోవడం ఈ సమయంలో అంత మంచిది కాదు. ఇతరులు గృహప్రవేశము, భూమి పూజ వంటి శుభకార్యాలు ఈ రోజులలో నివారించాలి. పంచక దోష నివారణకు శాస్త్రోక్తమైన పరిహారాలు ఇక్కడ ఉన్నాయి. నారాయణ బలి, నాగబలి. పంచకములో జన్మించిన వారి లేదా కుటుంబంలో ఎవరైనా మరణించిన త్రయంబకేశ్వర లేదా గోకర్ణ నారాయణ బలి మరియు నాగపూజ బలి చేయించడం అత్యంత ముఖ్యము. ఇవి పితృదోషాలను మరియు వంశపారంపర్య శాపాలను తొలగిస్తాయి. గోశాల సేవ. ఆవుకు ఆహారం ఇవ్వడం వల్ల దీర్ఘాయువు లభిస్తుంది. మరణావస్థలో ఉన్న వ్యక్తి బరువుకు సమానమైన ఉప్పును గోశాలకు దానం చేయడం వల్ల ప్రాణాపాయం తప్పుతుంది. రుద్రాభిషేకం. పంచక మరణం సంభవించినప్పుడు 40 నుండి 80 రోజుల మధ్యన మట్టితో చేసిన శివలింగానికి రుద్రాభిషేకం, నక్షత్ర శాంతి పూజ నిర్వహించాలి. హనుమంతుని ఆరాధన. పంచకంలో ప్రయాణం చేయాల్సి వస్తే హనుమంతునికి ఎరుపు లేదా పసుపు రంగు పండ్లు, మిఠాయిలు సమర్పించి బయలుదేరాలి. ఆయుష్ పూజ. మీ జన్మ నక్షత్రం రోజున సోమనాథ్ ఆలయానికి వెళ్ళి ఆయుష్ పూజ చేసుకోవడం వల్ల ఆరోగ్యం మరియు దీర్ఘాయువు లభిస్తాయి. పంచక దోషం వల్ల కలిగే ఆర్థిక నష్టాలు, సంతానం లేవి మరియు అనారోగ్య సమస్యలను ఈ పరిహారాల ద్వారా అధిగమించవచ్చని తెలుసుకోవచ్చు. మనం దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.